వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ, ధైర్యం చెప్పారు. అధినేత కేసీఆర్ రాకతో నల్లబెల్లికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే నడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహరించారు. పెద్ది మృతి అనంతరం ఆయన కుటుంబానికి 2,25,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు కేసీఆర్. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధినేత కేసీఆర్ రాకతో నల్లబెల్లికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే నడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. పెద్ది మృతి అనంతరం ఆయన కుటుంబానికి 2,25,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు కేసీఆర్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మహేశ్వరి కొద్దిసేపటి క్రితమే నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలేసి మాజీ సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఒక ఇంటికి కన్నీళ్ల పర్యాంతం కూడా అయ్యే పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఎందుకంటే దాదాపు నర్సంపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు, నియోజకవర్గ కార్యకర్తలు అంతా కూడా ప్రజలతో పాటు అక్కడికి చేరుకున్నారు. భారీ స్థాయిలో ప్రజలు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే ఎర్రబెల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నల్లబెల్లి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కేసీఆర్ నల్లబెల్లికి చేరుకోగానే కార్యకర్తలు చాలా ఒక కన్నీరు పర్యాంతమయ్యారు. కేసీఆర్ కుటుంబం చిత్రపటానికి పూలమాట వేసిన తర్వాత లోపలికి వెళ్ళడం మనం ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉద్యమకారుడుగా పేరున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్థికంగా కూడా ఏమి సంపాదించుకోలేకపోయినప్పటికీ 2001 నుంచి కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా కేసీఆర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యంత సన్నిహితుడు ఎవరన్నంటే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరంటే అక్కి చెప్తారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 10 ఏళ్ల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశాడు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలో కూడా ట్రబుల్ షూటర్ గా ఏదన్నా ఎన్నిక జరిగితే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించే పరిస్థితి కూడా కేసీఆర్ కల్పించారు. ఈ నేపథ్యంలోనే 2018లో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత సివిల్ సప్లై చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. ఏదైతే గుండెపోటు గురై దాదాపు తీవ్రంగా అస్వస్థ గురై దాదాపు 5-6 రోజుల పాటు యశోద హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు కూడా కేసీఆర్ హాస్పిటల్ చేరుకొని తనని ఎత్తి పరిస్థితి కూడా పెద్ది సుదర్శన్ బతికించినట్టు డాక్టర్లను వేరుకున్న పరిస్థితి చూడొచ్చు. అయితే ఆ తర్వాత కూడా అతను మృతి చెందిన తర్వాత కూడా చాలా తీవ్రమైన సంతాపం వ్యక్తం చేశారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా దగ్గరుండి అర్ధరాత్రి వరకు కూడా అంత్యక్రియలు చేసే వరకు కూడా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన ఆ తర్వాత పెద్ది కుటుంబానికి తప్పనిసరి అండగా ఉంటామని చెప్పారు. నిన్నటి రోజు ఏదైతే కుటుంబంతో మాట్లాడిన తర్వాత ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కొడుకు కుమారుడికి చెరొక ₹1,00,00,000 డిపాజిట్ చేస్తామో, అదేవిధంగా వాళ్ళ విద్యకు సంబంధించిన భవిష్యత్తులో తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అండగా ఉంటుందని ప్రకటించారు. అదేవిధంగా ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి వయోవృద్ధులైన అమృతమ్మకు కూడా ఒక 25 లక్షల రూపాయలు డిపాజిట్ తో పాటు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి కూడా తప్పనిసరి పెద్ది సుదర్శన్ కుటుంబానికి అండగా ఉంటాము. అదేవిధంగా అదే ప్రాధాన్యత కూడా కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉదయం బయలుదేరిన కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతున్నారు. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ స్వప్నతో మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, వాళ్ళ బాగోగులు గుర్తు తెలుసుకుంటున్నారు. తప్పనిసరి ధైర్యంగా ఉండాలి,
ఎందుకంటే ఒక గొప్ప ఉద్యమకారుని తెలంగాణ బీఆర్ఎస్ సమితి కోల్పోయింది. తప్పనిసరి అదే విధంగా మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి బయట మాత్రం దాదాపు వేలాది మంది అంత్యక్రియలకు 1,00,000కు పైగా ప్రజలకు నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణలోని చాలా మంది అభిమానులు కూడా చేరుకున్నారు. ఈ రోజు కూడా కేసీఆర్ వస్తున్నారు. రేపు సంతాప సభ ఉన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో దాదాపు 20 నుంచి 30 వేల వరకు కూడా నియోజకవర్గ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. చుట్టుపక్కల మొత్తం నల్లబెల్లి నిండిపోయింది. అయితే కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. కేవలం కుటుంబంతో మాట్లాడడం మాత్రమే అవకాశం ఇచ్చింది. దాంతో పాటు మాజీ మంత్రులు కొంతమంది, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా, ముఖ్యంగా ఎందుకంటే చాలా అత్యంత సన్నిహితం అని చెప్పొచ్చు. కేసీఆర్ కు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు కాకుండా సొంత కుటుంబ సభ్యునిగా చూసేవాడు. అదేవిధంగా 2014లో 2018లో కూడా అవకాశం కల్పించినప్పుడు 14లో ఓడిపోయాడు. ఆ తర్వాత 23లో కూడా ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పుడు కూడా అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు మాత్రం కేసీఆర్ ఇచ్చేవాడు. ఎందుకంటే గతంలో కూడా నర్సంపేట నియోజకవర్గం ఈ రోజు సస్యశ్యామలంగా ఉండి గతంలో ఒక 10 లక్షలకు ఎకరం ఉండేది. ఈ రోజు 50 నుంచి 50 లక్షల ఎకరానికి పెరిగిందంటే మాత్రం అది పెద్ది సుదర్శన్ రెడ్డి గొప్పతనం చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి జిల్లాలను నర్సంపేట నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన ఘనత మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ రైతులు కూడా చెప్తుంటారు. మొత్తానికి పార్టీలకు రైతంగా దాదాపు అతను మృతి చెందినప్పుడు మంత్రులు సీతక్కతో పాటు పొంగులేటి కూడా వచ్చి పరామర్శించారు. అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా, అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి అందరి వాడిగా నర్సంపేట నియోజకవర్గంలో గత దాదాపు 25 ఏళ్ల రాజకీయ, దాదాపు చిన్న వయసులోనే 21 సంవత్సరంలోనే యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు. ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు ఉన్న వేం నరేందర్ రెడ్డిని కూడా 2001 జడ్పీటీసీగా ఓడించిన ఘనత కూడా పెద్ది సుదర్శన్ ఉంది. అంటే ఇండిపెండెంట్ గానే ఆ రోజు ఆయన గెలిపించారు. ఆ తర్వాత కూడా నల్లబెల్లితో పాటు నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటి కూడా పేరు పెట్టి పిలిచేంత చనువు ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకేసారి అస్వస్థ గురి కావడం, గుండెపోటుతో మృతి చెందడం అక్కడ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఒక నాయకుడు లేదంటూ వాళ్ళకంతా నియోజకవర్గానికి ఒక నాయకుడు పెద్ద దిక్కు కోల్పోయామంటూ ఆ కన్నీరు ముందు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆ కుటుంబానికి అండగా ఉంటూ 2 కోట్లు ఇవ్వడంతో పాటు పిల్లలకు, అదేవిధంగా తల్లికి ఒక 25 లక్షలతో ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి తప్పనిసరి అండగా ఉంటాం, తప్పనిసరి ప్రతి కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చేందుకే వచ్చినట్టు అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఇంకా ఎటువంటి డిస్కస్ జరుగుతున్నది, పెద్ది స్వప్నకు ఎటువంటి సపోర్ట్ చేస్తున్నాడు, ఎటువంటి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాడు, అదేవిధంగా సంఘీభావంతో పాటు ఎటువంటి హామీలు ఇస్తున్నాడు, కుటుంబానికి ఎటువంటి మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారని కొంచెం బయటకు వచ్చినాక తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ ఉదయం నుంచి కూడా దాదాపు ఈ వారం రోజుల పాటు కూడా అదే చర్చ మొత్తం బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్దిని కోల్పోయిన పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ లో కనిపించింది. ప్రతి లీడర్ లో కూడా కనిపించింది. ఎందుకంటే అందరితో చాలా చనువుగా ఉండేవాడు, అందరితోటి ఉండేవాడు. దాదాపు అదేవిధంగా ఆర్థికంగా కూడా చాలా పడ్డ కూడా పార్టీ కోసం పనిచేసేవాడు. ఏ రోజు కూడా ఆర్థిక విషయాలలో కూడా ఎటువంటి ఇతర విషయాల్లో కూడా ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకుండా కేసీఆర్ దగ్గర తన ప్రాధాన్యత అదే విధంగా ఉండాలి, కేసీఆర్ తన నమ్ముతారు కాబట్టి నేను ఎటువంటి తప్పులు చేయను అనే ధీమా మాత్రం అతనిలో కనిపించేది. అదే ధీమా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపించేది. మంచి నాయకుడు ఉన్నాడు అనిపించే భావన ఉండేది. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తానికి ఆర్థికంగా సపోర్ట్ ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఎటువంటి హామీ ఇస్తారు, తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, ఎవరు లీడర్ గా వస్తారు, లేకపోతే పెద్ది స్వప్నకు అవకాశం ఇస్తారా, లేకపోతే ఎటువంటి నిర్ణయం అయితే మాత్రం అంతర్గతంగా ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంపై ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తామని నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా దాదాపు ఒక ఉదయ విదారకమైన పరిస్థితి కనిపిస్తున్నది. చాలా కన్నీరు మిన్నూరు అవుతున్నారు. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కార్పొరేటర్లు కూడా చాలా మంది కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికి జరిగి 9 రోజులైనప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఇంకొక ధైర్యం కనిపిస్తున్నది. మొత్తానికి ఆ కుటుంబానికి కూడా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి వాళ్ళ సపోర్ట్ గా వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు. ఈ ప్రపాదానికి పూలమాల వేశారు. అదేవిధంగా మన విధులతో కుటుంబ సభ్యులతో దాదాపు 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నారు. మరొక అరగంట పాటు కూడా కుటుంబానికి ముందు వాళ్ళతో సపోర్ట్ గా మాట్లాడు వాళ్ళకు ఒక కుటుంబానికి మేము అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనే ఒక హామీ ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు మహేశ్వరి నర్సంపేట నియోజకవర్గం మాత్రం ఒక భారత రాష్ట్ర సమితి అంటే నర్సంపేట నియోజకవర్గం ఒక మాజీ ఎమ్మెల్యేనే కాదు,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమకారుణ్ణి, ఒక కరుడు కట్టిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తను కోల్పోయిందని భావించవచ్చు. మొత్తానికి అక్కడ మాత్రం నల్లబెల్లి ప్రజలు కూడా దాదాపు 20 నుంచి 30,000 మంది నల్లబెల్లి మండలం మొత్తం నిండిపోయారు. కేసీఆర్ లోపలికి వెళ్లారు. కేసీఆర్ తో పాటు కొంతమందిని మాత్రమే అనుమతించారు. మీడియా కూడా లోపలికి అనుమతి లేదు. అయినప్పుడు కూడా ఆ కుటుంబంతో ఏకాంతంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.